హాయ్ అండి, ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అన్నమాట. నేనైతే ఈరోజు ఫస్ట్ స్నానం చేసేసి ద్వారబంధానికైతే పూజ చేసుకున్నాను. దాని తర్వాత ఇదిగోండి నేను ఈరోజు స్వామివారికి నల్ల నువ్వులతో లడ్డు అలాగే పానకం అయితే చేద్దామని అనుకుంటున్నాను. పానకం కోసం అయితే ఫస్ట్ గ్లాస్లో బెల్లము అలాగే మిరియాలు కొంచెం దంచి వేసాను. అందులో ఒక తులసాకు అయితే వేస్తాను అనమాట పెట్టేటప్పుడు. నల్ల నువ్వుల లడ్డు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నల్ల నువ్వులు కొంచెం దోరగా ఫ్రై చేసేసుకొని అందులో బెల్లము వేసి మిక్సీ చేసేసి కొంచెం అంత ఆవు నెయ్యి వేసి ఉండల్లా చుట్టేసుకుంటే నువ్వుల లడ్డు అయితే తయారైపోతుంది అనమాట. ఇవన్నీ చేస్తేనే స్వామి కరుణిస్తారా అంటే దేవుడికి ముఖ్యంగా కావాల్సింది భక్తి, శ్రద్ధ. మనము ఎన్ని 100 రకాల నైవేద్యాలు పెట్టినా భక్తి, శ్రద్ధ లేకపోతే అవి దేవుడి వరకు అయితే చేరవని అయితే నేను నమ్ముతాను. అండ్ ఇక్కడైతే దేవుడి కోసం మొత్తం అమర్చేసుకున్నాను. అమర్చేసిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకొని నేను చేసిన ప్రసాదాలు అయితే ఆయనకు నైవేద్యంగా పెట్టేశాను అన్నమాట. ఇదండి, నాకైతే ఈరోజు చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది. బాయ్.